హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు బాగున్నారనుకుంటా. వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టైం ఇచ్చుకుని డ్రామాలు కలుపుదాం. హీరో ఉన్నాడు కదా, తన మనిషికి చెప్పి ఉంటాడు. ఇంకా హీరోని గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకుని రమ్మని. ఇంకా కొన్ని తన మనిషి ఉన్నాడు కదా చెప్తూ ఉంటాడు. హీరోని ఉంది కదా వేరే కంట్రీకి వెళ్ళింది, అక్కడ చాలా ఫేమస్ డిజైన్ రెడీ అయిపోయిందని అంటూ ఉంటాడు. ఇంకా హీరో అంటూ ఉంటాడు, అయితే ఆ పాప గురించి ఏంటని అంటూ ఉంటాడు. ఇంకా ఆ పర్సన్ అంటూ ఉంటాడు, ఆ పాప గురించి ఏమీ ఇన్ఫర్మేషన్ లేదు సార్ అని అంటూ ఉంటాడు. కానీ హీరో ఉన్నాడు కదా, పాపకి 5 సంవత్సరాలు అనిపిస్తూ ఉంటుంది. ఇంకా డౌట్ వస్తుంటుంది, తొందరగా ఆ పాప ఇన్ఫర్మేషన్ కావాలి, లేకపోతే నేను జాబ్లో నుంచి తీసేస్తానని అంటూ ఉంటాడు. హీరో ఉన్నాడు కదా, ఆ పాప గురించి ఆలోచిస్తూ ఉంటాడు. హీరో ఉంది కదా, ఇంకా తన ఫ్రెండ్ అంటూ ఉంటుంది, హీరో కంపెనీ వాళ్ళు ఉన్నారు కదా, నీ గురించి చాలా ఆలోచిస్తున్నాడు. ఎందుకంటే నువ్వు డిజైనింగ్ చేయకపోతే వాళ్ళ కంపెనీ ఉంది కదా చాలా లాస్లో ఉందని అంటూ ఉంటాడు. హీరోని అంటూ ఉంటుంది, వెయిట్ చేయని, నేను కూడా అదే చూస్తున్నాను అని అంటూ ఉంటుంది. హీరోని వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు కదా, హీరోని కోసం ఫ్లవర్స్ తీసుకుని వచ్చి ఇంకా పాప అంటూ ఉంటుంది, ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదా మా అమ్మ అందంగా ఉంది, ఈ ఫ్లవర్స్ కదని అంటూ ఉంటాడు. ఇంకా అందరూ ఉన్నారు కదా నవ్వుతూ ఉంటాడు. హీరోని ఉంది కదా, ఇంకా తన ఫ్రెండ్కి చెప్తూ ఉంటుంది, నేను డిస్టర్బ్ చేశాను అనుకున్నా, నువ్వు పోలీస్ కదా అని అంటూ ఉంటుంది, చాలా బిజీగా ఉంటావు కదా అని అంటూ ఉంటుంది. ఇంకా తన ఫ్రెండ్ అంటూ ఉంటాడు, నువ్వు ఏం చేసినా కూడా నువ్వు రైట్ చేస్తావు, నువ్వు రాంగ్ చేయవని అంటూ ఉంటాడు. హీరోని హెయిర్ ఉంది కదా సరిగ్గా పెడుతూ ఉంటాడు. హీరోని వాళ్ళ పియ్య ఉంది కదా అంటూ ఉంటుంది, ఇక పాప ఉంది కొద్దిగా చూడని అంటూ ఉంటుంది. పాప అంటూ ఉంటుంది, నేను కళ్ళు మూసుకుంటున్నాను, నేను ఏమి చూడట్లేదని అంటూ ఉంటుంది. మిగతా వాళ్ళందరూ ఉన్నారు కదా నవ్వుతూ ఉంటాడు. హీరో ఉన్నాడు కదా, హీరోని తోటి డిన్నర్కి వెళ్ళి ఉంటాడు. ఇక హీరో ఆలోచిస్తూ ఉంటాడు పాప గురించి, ఆ పాప నా పాప కాదా అని అనుకుంటూ ఉంటాడు. ఇంకా హీరోని అంటూ ఉంటుంది, నన్ను డిన్నర్కి పిలిచావు, ఆయన కూడా నీ ఆఫీస్లో ఇంత గొడవ చేశాను, ఆయన కూడా నాతో డీలింగ్ పెట్టుకోవాలనుకుంటున్నావా అని అంటూ ఉంటుంది. ఇంకా హీరో అంటూ ఉంటాడు, 5 సంవత్సరాల ముందు నీకు అసలు ఏం జరిగిందో చెప్పు, నాకు తెలియాలని అంటూ ఉంటాడు. ఏం తెలియదని అంటూ ఉంటాడు. హీరోనికి మాత్రం చాలా కోపం వచ్చి లేచి చెప్తూ ఉంటుంది, నువ్వు అంత ఖాళీగా ఉంటే వెళ్ళి నీ ఫ్రెండ్స్తో మాట్లాడుకొని నా బుర్ర తినకని వెళ్తూ ఉంటుంది. అప్పుడే హీరో అంటూ ఉంటాడు, ఆ పాప ఎవరు నాకు చెప్పని అంటూ ఉంటాడు. హీరోని అంటూ ఉంటుంది, ఆ పాప నీ పాప కాదు నా పాప అని అంటూ ఉంటుంది. అప్పుడే జియాన్ వచ్చి హీరోని అంటూ ఉంటుంది, నువ్వు అసలు ఎలాంటి అమ్మాయివి, వేరే వాళ్ళతో కూడా ఎఫర్ట్ పెట్టుకుంటావా ఏంటని అంటూ ఉంటుంది. ఇంకా హీరోని కూడా తిడుతూ ఉంటుంది. కానీ హీరోని ఉంది కదా, జియాన్ తోటి మాట్లాడే అవసరమే లేదు, అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. జియాన్ ఉంది కదా, ఒక పర్సన్కి ఫోన్ చేసి ఉంటుంది. ఆ పర్సన్ ఎవరో కాదు, ఇది ఎఫ్ఐఆర్ పెట్టుకుంది. ఇంకా జియాన్ అంటూ ఉంటుంది, నేను హీరోయిన్ గురించి చెప్పాను, ఏం చేసావు అని అంటూ ఉంటుంది. ఆ పర్సన్ అంటూ ఉంటాడు, నువ్వు నన్ను కలవడానికి రాని మాట్లాడతారని అంటూ ఉంటాడు. ఇంకా జియాన్ ఉంది కదా, ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళి ఉంటుంది. ఇంకా ఆ పర్సన్ అంటూ ఉంటాడు, హీరోయిన్ గురించి కనిపెట్టాను, కానీ నాకు ఏమీ ఇన్ఫర్మేషన్ తెలియలేదని అంటూ ఉంటాడు. ఇంకా జియాన్ ఉంది కదా, హీరో వైఫ్ అని ఇంకా మిగతా వాళ్ళందరికీ చెప్తూ ఉంటుంది. కానీ హీరో వాళ్ళ వైఫ్ కాదు తిను, ఇంకా వీళ్ళిద్దరి మధ్యలో మ్యారేజ్ కూడా అవ్వలేదు, కానీ అందరికీ ఇలా చెప్తూ ఉంటుంది అబద్ధాలు. ఇంకా హీరో ఆస్తి కోసం ఇదంతా చేస్తూ ఉంటుంది. ఇంకా జియాన్ అంటూ ఉంటుంది, మళ్ళీ పాప ఎలా వచ్చింది అని అంటూ ఉంటుంది. ఇంకా పర్సన్ అంటూ ఉంటాడు, తెలీదు, దత్తత తీసుకుందో ఎక్కడి నుంచి వచ్చిందో మొత్తం ఇన్ఫర్మేషన్ కనిపెడతానని అంటూ ఉంటాడు. కానీ జియాన్ మాత్రం పాప గురించి టెన్షన్ పడుతూ ఉంటుంది. హీరో ఉన్నాడు కదా, ఆ పాప ఇన్ఫర్మేషన్ గురించి అడుగుతూ ఉంటాడు. ఇంకా పిఏ అంటూ ఉంటాడు, ఆ పాప ఉంది కదా ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు సార్, అసలు ఎక్కడ పుట్టిందో ఏంటో కూడా మొత్తం డీటెయిల్స్ కూడా తెలియట్లేదు సార్ అని అంటూ ఉంటాడు. కానీ హీరో అనుకుంటూ ఉంటాడు, ఆ పాపకి 4 సంవత్సరాలు కాదు 5 సంవత్సరాలు, ఫేస్ మొత్తం చూస్తుంటే 5 సంవత్సరాలు లాగానే కనబడుతుందని అనుకుంటూ ఉంటాడు. ఇంకా పిఏ అంటూ ఉంటాడు, హీరోనికి తన ఫ్రెండ్ ఉన్నాడు కదా, వాళ్ళిద్దరికి మ్యారేజ్ అయిందని చెప్పాడు కదా, వాళ్ళిద్దరికి ఏమేమి మ్యారేజ్ అవ్వలేదు సార్, మామూలుగా మీకు అబద్ధం చెప్పాడని అంటూ ఉంటాడు. హీరో ఉన్నారు కదా, ఇంకా ఆలోచిస్తూ ఉంటాడు. హీరోని వాళ్ళ పియ్యని చూపిస్తూ ఉంటాడు. ఇంకా తను అంటూ ఉంటుంది, ఇప్పుడు హీరోతో డీల్ చేసామనుకో మన కంపెనీ ఉంది కదా చాలా ప్రాబ్లం వస్తుందని అంటూ ఉంటాడు. హీరోని అంటూ ఉంటుంది, తెలుసు, అయినా కూడా నాకు ఈ కాంట్రాక్ట్ ఓకే చేయాలని అంటూ ఉంటుంది, నేను వాళ్ళతో రివెంజ్ తీసుకోవాలని అంటూ ఉంటుంది. ఇంకా పియ్య అంటూ ఉంటాడు, మరి పొద్దునంతా ఇంకా హీరో ఫేస్ చూడాలని అంటూ ఉంటాడు. హీరోని అంటూ ఉంటుంది, నాకు తెలుసు ఫ్యామిలీ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ ఎలా చూసుకోవాలో, నేను హీరోతోటి ఖచ్చితంగా రివర్స్ తీసుకుంటానని అంటూ ఉంటుంది. జియాన్ ఉంది కదా, హీరోకి సారీ చెప్తూ ఉంటుంది, నేను ఎప్పుడు ఇలా మిస్టేక్ చేయనని అంటూ ఉంటుంది. అప్పుడే హీరోనే ఉంది కదా, తన పాపతో అక్కడికి వచ్చి ఉంటుంది. ఇంకా జియాన్ అంటూ ఉంటుంది, మళ్ళీ ఇక్కడికి వచ్చేసావా, అయినా కూడా నా హస్బెండ్ నీకు కావాలా అని అంటూ ఉంటుంది. హీరోని అంటూ ఉంటుంది, నేను ఇక్కడ కంపెనీలో జాబ్ చేయడానికి వచ్చాను, కానీ మీ వైఫ్ ఉంది కదా ఇలా మాట్లాడితే ఎలా చేయను, డీల్ ఓకే చేయను వద్దా అని అంటూ ఉంటుంది. ఇంకోసారి ఇలా చేసింది అనుకో నేను అసలు ఉడకనని అంటూ ఉంటుంది.
హీరో అన్నాడు కదా జియాని తిడుతూ అంటాడు, నువ్వు మూసుకొని ఉంటావు ఉండవా లేకపోతే ఇక నుంచి వెళ్ళిపో అని అంటూ అంటాడు. పాప ఉంది కదా జియానికి చెప్తూ ఉంటుంది, మీరు బ్యాడ్ లేడీ మా మమ్మీని ఎందుకు ఇలా ఏడిపిస్తున్నాడు, నేను మీ పైన చీమలు వేసేస్తానని. ఇంకా చీమ వేసేసి ఉంటుంది. ఇంకా జియాన్ ఉంది కదా చాలా భయపడుతూ ఉంటుంది, ఎవరైనా వచ్చి ఇది తీయండి నేను మీకు 1 మిలియన్ 2 మిలియన్ ఇస్తానని అంటూ ఉంటుంది. ఇంకా పాపని కొట్టడానికి వెళ్తూ ఉంటుంది. హీరో ఉన్నాడు కదా ఇంకా జియాని ఆపి ఉంటాడు, హీరోని కూడా జియాని ఆపి ఉంటాడు. హీరో ఉన్నాడు కదా పాప దగ్గరగా చాలా ప్రేమగా వెళ్తూ ఉంటాడు. ఇంకా హీరోని అంటూ ఉంటుంది, నా పాప దగ్గర నుంచి దూరంగా ఉండవు, దగ్గర రాకని అంటూ ఉంటుంది. ఇంకా నీకు కాబోయే వైఫ్ ఉంది కదా ఇంత గొడవ చేసింది, అసలు డీల్ ఓకే చేయనా వద్దా, ఆయన కూడా కంపెనీ మొత్తము నా వల్ల కాదు నీ కాబోయే వైఫ్ వల్ల లాస్ అవుతుంది, ఫస్ట్ దాన్ని చూసుకొని నేను ఇక్కడి నుంచి వెళ్తానని హీరోని వెళ్తూ ఉంటుంది. హీరో ఉన్నాడు కదా జియాని తిడుతూ ఉంటాడు, ఇంకా చిన్న పాపతోటి ఇలా చేస్తావా ఏంటి, తను కొడతావా ఏంటి అని అంటూ ఉంటాడు. ఇంకా జియాన్ అంటూ ఉంటుంది, నేను కావాలని చేయలేదని అంటూ ఉంటుంది. కానీ హీరో ఉన్నాడు కదా జియాని తిడుతూనే ఉంటాడు. హీరో ఉన్నాడు కదా జియానికి చెప్తూ ఉంటాడు, నా కంపెనీ ఏమైనా లాస్ అయిపోయింది అనుకో నేను అసలు బతికినేనని అంటూ ఉంటాడు. హీరోని అంటూ ఉంటాడు, నేను ఇక్కడ డీల్ ఓకే చేయడానికి వచ్చాను కానీ ఇలా కాదు, ఆయన కూడా మీ కాబోయే వైఫ్ నన్ను ఇన్సల్ట్ చేస్తుందని అంటూ ఉంటుంది. హీరో అంటూ ఉంటాడు, ఇంకోసారి తను ఇలా చేయదు నేను రియల్గా చెప్తున్నానని. ఇంకా వెళ్ళిపోయి ఉంటాడు. జియాన్ ఉంది కదా వాళ్ళ డాడీకి ఫోన్ చేసి చెప్తూ ఉంటుంది, మన ప్లాన్ మొత్తం వేస్ట్ అయిపోయిందని అంటూ ఉంటుంది. వాళ్ళ డాడీ అంటూ ఉంటాడు, నీకు బుద్ధి జ్ఞానం ఉందా, ఆయన కూడా హీరోని ఇంకా తన పాప వచ్చేసింది, ఇప్పుడు ఏం చేయాలో నేను చెప్తాను దా ఇంటికి, నేను ఒక ఐడియా ఇస్తానని అంటూ ఉంటుంది. ఇంకా జియాన్ ఉంది కదా వేరే వాళ్ళకి కూడా ఫోన్ చేస్తుంటుంది, నా దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ ఉంది నేను వచ్చి నీకు చెప్తానని అంటూ ఉంటుంది. ఇంకా హీరోని చూపిస్తూ ఉంటాడు, కాంట్రాక్ట్ ఉంది కదా సైన్ అయిపోయి ఉంటుంది. ఇంక హీరోనికి థ్యాంక్స్ చెప్తూ ఉంటాడు. హీరోని అంటూ ఉంటుంది, థ్యాంక్స్ ఏం చెప్పాల్సిన అవసరం లేదని అంటూ ఉంటుంది. హీరో అంటూ ఉంటాడు, మనం డిన్నర్కి వెళ్తామని అంటూ ఉంటాడు. హీరోని అంటూ ఉంటుంది, నేను నా వర్క్ చేశాను, ఆయన కూడా నేను నీతో డిన్నర్కి రాలేను, నేను కాబోయే వైఫ్ ఉంది కదా తనని తీసుకుని వెళ్ళు, ఆయన కూడా నాకు నీ మీద ఇంట్రెస్ట్ లేదని అంటూ ఉంటుంది. నీ కాబోయే వైఫ్ వల్ల ఈరోజు చాలా ప్రాబ్లం వచ్చింది, ఏదోలాగా నేను ఓకే చేశాను కానీ నెక్స్ట్ టైం మాత్రం నేను కాపాడలేనని అంటూ ఉంటుంది. ఇంకా హీరో అంటూ ఉంటాడు, నాకు ఒక విషయం చెప్పు, ఈ పాప ఎవరు అని అంటూ ఉంటాడు. హీరోని అంటూ ఉంటుంది, తిను నీ పాప కాదు నా పాప అని అంటూ ఉంటుంది. ఇంకా నా ఫ్రెండ్ మేము ఇద్దరం మ్యారేజ్ చేసుకున్నామని అంటూ ఉంటుంది. ఆ పాప మా పాప నీ పాప కాదని అంటూ ఉంటుంది. అప్పుడే హీరోని వాళ్ళ ఫ్రెండ్ కదా వచ్చి ఉంటాడు. ఇంక ఇద్దరు ఉన్నారు కదా హస్బెండ్ అండ్ వైఫ్ లాగా నటిస్తూ ఉంటాడు. ఇంకా హీరోకి చెప్తూ ఉంటాడు, తిను నా వైఫ్, ఆయన కూడా నీ కాబోయే వైఫ్ ఉంది కదా హీరో నేను ఇన్సల్ట్ చేసిందంట, తను వచ్చి సారీ చెప్పాలి కాల్ మీద అని అంటూ ఉంటాడు. హీరో అంటూ ఉంటాడు, మిస్టేక్ మాది కదా నేను సారీ చెప్తానని అంటూ ఉంటాడు. ఇంకా తనని కూడా తీసుకొని వస్తానని అంటూ ఉంటాడు. పాప అంటూ ఉంటుంది, మా అమ్మని ఎందుకు ఇంత ఏడిపిస్తున్నాడని అంటూ ఉంటుంది. హీరో ఉన్నాడు కదా పాపని చూడగానే కూతురులాగా ఫీలింగ్ వస్తూ ఉంటుంది. ఇంక హీరో అంటూ ఉంటాడు, నేనేమి మీ మమ్మీని ఏడిపియనని అంటూ ఉంటాడు. ఓకే ఫ్రెండ్స్, డ్రామా ఉంది కదా ఇక్కడ అయిపోయింది. వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో ఉంది కదా కంటిన్యూ చేయనా వద్దని ప్లీజ్ చెప్పండి, ఎందుకంటే డ్రామా ఉంది కదా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నా, అంటే గొంతు ఉంది కదా బాగోలేదు, హెల్త్ కూడా బాగోలేదు, అందుకు నేను నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి ప్లీజ్. ఈ డ్రామా ఉంది కదా కంటిన్యూ చేయనా వద్దని చెప్పండి, అలానే మిగతా డ్రామాస్ ఉన్నాయి కదా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కొద్దిగా వెయిట్ చేయండి ప్లీజ్.